నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. అమరుడు పుట్టనారాయణ 47వ వర్ధంతిని గోదావరికనిలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో వర్ధంతి సభ నిర్వహించారు. అమరుని సోదరుడు పుట్టరాజన ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పుట్టనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న ఘర్షణలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అమరుడైన సింగరేణి కార్మికుడు పుట్టనారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అమరుడు పుట్టనారాయణ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి అధికారులకు విన్నవించుకున్నారు. अमर है पुट्टनारायण, अमर है, अमर है, अमर है पुट्टनारायण, अमर है, अमर है. కొడుకా నారీ ఆకాశములో నక్షత్రమైతివా, కొడుకా నారీ స్వతంత్ర భారతములో నిన్ను కాల్చి చంపిరా, కొడుకా నారీ నీ తల్లికి గర్భశోకమే పెట్టినారు, కొడుకా నారీ. రాబందుల పాలనలో రాజ్యహింసలో బలి అయిపోతివా, కొడుకా నారీ. నీ రక్తంతో తడిసిన నేల గోదావరి కని గొల్లున లేసే, రాజహింస పెరిగిందని బొగ్గుగనులు బగ్గుమానే, కొడుకా నారీ. రాజహింస పెరిగిందని బొగ్గుగనులు బగ్గుమనే, కొడుకా నారీ. చుక్కల్లోకి ఎక్కినావ చక్కని కొడుకా నారీ. నీ మరణ వార్త విని పచ్చని పంటలు ఆవు దూడాలి, ఎడ్లు వ్యవసం గ్రామం వికి విక్కి ఏడుస్తుండెర, కొడుకా నారీ. చుక్కల్లోకి ఎక్కినావ చక్కని కొడుకా నారీ. రాజ్యహింసకు బలి అయినటువంటి సింగరేణి కార్మికుడు పుట్టనారాయణ గోదావరికనికి సమీపంలో ముత్యాల గ్రామస్తుడు, సింగరేణి కార్మికుడు. అంతకుముందు హైదరాబాద్లో రమీజాబిని పోలీసులు ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆమెను బలాత్కారం చేసి ఆమె భర్తను చంపిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. అందులో భాగంగా గోదావరికనిలో ప్రజలు ఉద్యమకారులు బంద్ పెడితే ఇతను మొదటి షిఫ్ట్ ముగించుకొని అదే దారి వెంట వెళ్తుంటే ఈ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకమా ప్రజలు అంటూ వాళ్ళు ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కాల్పులు జరిపితే ఆ కాల్పుల్లో నాడు 2 కార్మికులు చనిపోయారు. అందులో పుట్టనారాయణ అనే సింగరేణి కార్మికుడు మా సోదరుడు, మా బ్రదరు. ఇతను చనిపోయి నేటికి 77 సంవత్సరాలు అవుతుంది. నాడు జరిగిన ఈ సంఘటనకు ప్రభుత్వం అయితే ఆనాటి ప్రభుత్వం జరిగిన సంఘటన పొరపాటు అంటూ ఈ కుటుంబానికి అన్ని ఉద్యోగంతో పాటు అన్ని బెనిఫిట్స్ సౌకర్యాలు ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వం ఈనాడున్న ప్రభుత్వం వరకు ఈ 47 సంవత్సరాలు ఇప్పటి వరకు కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు. జరగాలన్నటువంటిది గత ఈ 20 సంవత్సరాల నుంచి ప్రజా సంఘాలు, ఇతర సంఘాల నాయకులు కూడా చాలా సందర్భాల్లో ప్రతి వర్ధంతి సభ ప్రతి సందర్భం లోపల వాళ్ళు ప్రభుత్వానికి తెలుపుతూనే ఉంటారు, నాయకులకు చెప్తూనే ఉంటారు. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. చేయవలసిన బాధ్యత నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలన్నటువంటిది మా విజ్ఞప్తి. దీని మీద ఇప్పుడు మన సీనియర్ లోపల రమేష్ అభిని రేపు చేసినారు అనేది అప్పటి అలిగేషను.
దాని కొరకు మన స్టేట్ అంతా ఏపీ స్టేట్ అంతా అప్పుడు కంబైన్డ్ స్టేటు అజిటేషన్ జరిగింది. చాలా అల్లరి జరిగినాయి అంతటా టౌన్లలో. ఇక్కడ కూడా అల్లరి జరిగింది. జరుగుతుంటే పోలీసులు ఫైరింగ్ చేసిండ్రు. అనుకోకుండా ఈయన అక్కడి నుంచి పోకుండా చనిపోయాడు. పోలీసుల ఉద్దేశం లేదు, గవర్నమెంట్ ఉద్దేశం లేదు. ఈయన ఒక క్రిమినల్ కాదు. సరే, ఏ విధంగా చనిపోయినా గవర్నమెంట్ బాధ్యత ఏంది, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సి ఉండే. సింగరేణి కార్మికుడు కాబట్టి సింగరేణి అన్న ఆదుకోవాలి, లేదా గవర్నమెంట్ అన్నా ఆదుకునేది ఉండే. అది జరగలేదు. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరాముని పట్టాభిషేకం అంగరంగ వైభవంగా కన్నుల పండగగా జరిగింది. అనంతరం సీతారామచంద్రస్వామి రథయాత్ర గ్రామంలోని పురవీధుల గుండా సాగింది. రథయాత్ర సాగుతుండగా గ్రామ ప్రజలు, మహిళామూర్తులు మంగళ హారతులతో స్వామివారి రథాన్ని ఘనంగా స్వాగతం పలికారు. మీరు మంచిగా చదువుకొని దయచేసి నాట్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా పేరెంట్స్ వచ్చిన వాళ్ళు స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి భజన మండలి భజన
రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ గంగానగర్ కాలనీలోని కొమరం భీంనగర్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో మురికి కాలువలు చెత్త చెదారంతో నిండిపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే అధికారులు 8వ డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని వెంకటలక్ష్మి మున్సిపల్ అధికారులను కోరారు. ఈ మేరకు మంగళవారం 8వ డివిజన్లోని సమస్యలను మీడియాకు వెల్లడించారు. గత 3 సంవత్సరాలుగా మురికి కాలువలు చెత్త చెదారంతో నిండిపోవడంతో కాలనీవాసులు అనారోగ్యానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ట్రాన్స్ఫార్మర్ కూడా తొలగించాలని మున్సిపల్ అధికారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా కూడా సమస్యలను పరిష్కరించడం లేదని వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లలో ఒక చెట్టు ఇచ్చినట్టు నువ్వు చెట్టు తగిలి కనబడలేవా ఇదే అక్క పారిటి అలా పొద్దున్న అట్లా 4-5 అట్లా 4-5 గుంజొద్దంతి మా గంగనార్ కాలనీలో మమ్మల్ని మున్సిపల్ అధికారులు ఎవరు ఏ పని మీదనైనా దేంట్లోనైనా కూడా చిన్న చూపు చూస్తాను. ప్రతి ఒక్క విషయంలో అయినా చిన్న చూపు చూస్తాను. ఈ కాలువ విక్రమ్ అనే క్యాండిడేటు కాంట్రాక్ట్ పట్టిండు, కాలువ కట్టిండు. ఆ కాలువకు దానికి దిక్కు దశ అనేది ఏది లేదు. ఆయన విక్రమ్ అనే క్యాండిడేటు తమ్మి ఇక్కడ మట్టి పోయించవా, నువ్వు కాలువ కట్టి వెళ్ళిపోతున్నావు, ఇక్కడ నీళ్ళు నిలుస్తాయి, వర్షాకాలం మధ్య దోమలు ఈగలు ఇవన్నీ ఉంటాయి, ఇది కరెక్ట్ కాదు తమ్మి అంటే, నేను ఇంతగానో నేను పోయలేను, నా వల్ల కాదు, ఇన్ని ట్రిప్ల మట్టి నేను పోయలేను అని చెప్పిండు. ఆ మట్టి మేమే పోయించుకుంటున్నాం, అందరం మేమే డబ్బులు మా సొంత డబ్బులు పెట్టి మేమే పోయించుకుంటున్నాం. అసలు ఎవరు కానీ మున్సిపాలిటీలో ఏఈ గారికి చెప్పినా, డిఈ గారికి చెప్పినా, కమిషనర్ సార్కు లెటర్ ఇచ్చిన, సార్కి ఇట్లా సంగతి అని, మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన, అన్నకి ఇట్లా సంగతి అన్న చేసిండు ఫోను. అన్న చేసినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు, మున్సిపాలిటీ వాళ్ళు అసలే పట్టించుకుంటలేరు. కాలువ తీసే దిక్కు దశ ఇవ్వరు లేరు. 3 సంవత్సరాలు అవుతుంది కాలువ మురిగిపోవట్టి. ఆ 3 సంవత్సరాల సుందెలు కూడా ఈగలు దోమలల్లో కూడా మేము భరించుకొని బతుకుతున్నాం. అది చెట్లు, ఆ చెట్లను చూస్తే మీకు అర్థమవుతున్నది. ఆ చెట్లు చూడండి ఒకసారి, ఆ చెట్లు చేమలు ఇదంతా గలీజుగా ఉన్నది. ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఎవరు పట్టించుకునే మానవుడు అనేది లేదు. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టిండు, ఆ ట్రాన్స్ఫార్మర్లో ఆ పిల్లలు ఆడుకుంటారు, అక్కడ ఎర్త్ పెట్టిండు. ఆ ఎర్త్ వల్ల పిల్లలకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఆ ఎర్త్ ఏంటంటే ఒక బల్లి పడ్డ కూడా పెద్ద పెద్ద నిపుకలు పడుతున్నాయి అక్కడి నుంచి వెళ్ళి. దానివల్ల మా జనాలకు బాగా ప్రాబ్లం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అంతా లేబరు, వాళ్ళు కొంచెం సాయంత్రం అయిందంటే కొంచెం మాస అవుతారు. వాళ్ళు ఎవరో ఒక్కరు పట్టుకుంటే ఎవరో ఒక్కరు పుట్టుకన వస్తారు. సచ్చినాక అప్పుడు అధికారులు పట్టించుకుంటారు కావచ్చు. అప్పటిదాకా మన గోదావరి కన్లా ఏ అధికార క్యాండిడేట్ అయితే ఇవరకు ఇటు దిక్కు చూసిన వాళ్ళు లేరు. మా గంగనారు కడకున్నది కాబట్టి, లాస్ట్కు ఉన్నది కాబట్టి, మా గంగనారు డైరెక్ట్ గంగలనే పోని, ఇది దీనికి కడకున్నది కాబట్టి ఇది పోతే పోని అన్నట్టుగానే అధికారులందరూ మున్సిపాలిటీ వాళ్ళు కానీ మెయిన్ మున్సిపాలిటీ వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ కూడా సార్ అనిల్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా, సార్ ఇది పరిస్థితి మాకు మంచిగా లేదు సార్, మా గంగనార్లకి ఇట్లా ఉన్నదంటే కూడా, సరే వెంకటలక్ష్మి నేను చూస్తా ఇదే అన్నారు. కానీ ఇవరకు అయితే ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. బట్ 1,00,000 సార్లు చెప్పినాం కావచ్చు. కార్పొరేటర్ ఉన్నప్పుడు సీనన్న కూడా తమ్మి ఇట్లా సంగతి అంటే, అక్క నేను ఫోన్ చేస్తాను అక్క, ఎవరు వస్తలేరు, నేనేం చేయాలి అని ఇట్లా చెప్పిండు సీనన్న కూడా. 1,00,000 సార్లు సీనన్న కూడా ఫోన్ చేసిండు. సీనన్న చెప్తే కూడా కేర్ చేయలేదు. ఎవరు చెప్పినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు అసలు కేరే చేస్తలేరు. కమిషనర్ సార్ అండ్ క్యాండిడేట్ అయితే మొత్తానికి పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు ఈ కాలువ క్లీన్ కావాలి, పొరకలన్నీ కొట్టాలి. మా కాలువల ఇప్పుడు మీరు చూడండి, ఒక్క మనిషిని పెట్టి ప్రతి ఒక్కసారి ఇది కాలువ నిన్నప్పుడల్లా ఒక 2 మనుషులు పెట్టి తీపిస్తానా. కాకపోతే జనాలు అందరిని అడగండి, ప్రతి ఒక్కసారి నిండినప్పుడల్లా తీపిచ్చుడే ఇదే పని అవుతుంది. అది కూడా చూపెట్టిన తమ్మి నేను తీస్తాను చూడు కాలువ ఒక్కసారి, అది కూడా చెల్లులలో పెట్టి అందరికీ చూపెట్టింది నా బిడ్డ కూడా. ఎమ్మెల్యే గారు మా గంగనార్ గురించి కొంచెం స్పందించి, మా జనాల కోసం, మా కోసం, మా పిల్లల కోసం ఆయన కొంచెం స్పందించి, ఈ మురికాలు కానీ, ఈ రోడ్లు కానీ, ఈ చెట్లు కానీ, ఈ చెత్త కానీ, ఈ కరెంటు కానీ, వీటి కొంచెం స్పందించి దయచేసి అన్నగారికి దయచేసి చెప్తానా,
ఖచ్చితంగా అన్నగారు పట్టించుకోకపోతే మున్సిపాలిటీ వాళ్ళు అసలే పట్టించుకోరు. దయచేసి కరెక్ట్గా అన్న పట్టించుకోవాలి. దీని గురించి అన్న వచ్చి అయినా మంచిగా చూడాలి. చూసినాకనైనా కూడా మా మీద దయ తలిసి కొంచెం అన్న పట్టించుకొని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పని చేస్తారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని అంబర్పేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం గ్రామ అధ్యక్షుడు ఈశ్వర్గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామిలు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఉందని విమర్శించారు. తీసుకుపోతున్నది అనంటే ఇది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని నాశనం చేసే విధంగా అనుచిత వ్యాఖ్యలు అమిత్ షా గారు లోక్సభలో మాట్లాడారు. కాబట్టి రాజ్యాంగం ఉంటుందా ఉండదా, భవిష్యత్తులో ఏ విధంగా మారుతుందో అని చెప్పేసి ఒక అనుమానాలు ప్రజల్లో రేకెత్తించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఉన్నది. కాబట్టి ఈ రోజు నాడు మా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటే జై భీమ్ జై బాబు అనంటే ప్రజలలో మరి ఒక విధమైనటువంటి ఆలోచన విధానము ప్రజలలో రేకెత్తించే విధంగా వాళ్ళ పేర్లు చెప్తూనే ఉంటాయి. ఎందుకంటే అహింసావాదము, అంబేద్కర్ ఆలోచన విధానం అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ దేశంలో ఆర్థికంగా మరి రాజకీయంగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఎదగాలనేటువంటి ఒక ఆలోచన విధానంతో రాజ్యాంగాన్ని రచించాడు. మరి అన్ని దేశాలు తిరిగి ఈ రాజ్యాంగాన్ని తయారు చేస్తే ఈరోజు మార్పులు చేర్పులు అంటూ మరి రాజ్యాంగం ఉంటుందా పోతుందా, మరి అధ్యక్షతన పరిపాలన వస్తుందా, మరి ఏ విధంగా తీసుకుపోతున్నది బీజేపీ అనేటువంటి ఒక అనుమానాలను ఈ రోజు నాడు మరి ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ప్రజలలోకి తీసుకుపోతూ ఈ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలను, బీజేపీ చేస్తున్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆలోచన విధానాలను, పద్ధతులను మరి ఎండగట్టడానికే ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ ఆలోచన విధానం, నాయకులకు అలాగే దోమకొండ నుంచి మా వెంబడి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, మన ప్రియతమ నాయకుడు షబ్బీర్ అలీ గారి ఆదేశాల మేరకు ఇంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకు ఒక భారత రాజ్యాంగ పీఠిక అనేది ఒక మెసేజ్ పంపిరు, దాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. భారతదేశ మరియు అంబర్పేట గ్రామ నాయకులందరికీ, ప్రజలందరికీ నాయకులు నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రాం చేయడానికి కారణం, ఈరోజు సమావేశం చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మీద కుట్రతోటి ప్రజల మీద ఊహించలేక ఏమైనా సమస్యలు తీసుకొస్తూ ఉంటారంటే అమిత్ షా గారు మతపరమైన మాటలు మాట్లాడుతూ అంబేద్కర్ అనే రాజ్యాంగం రాసిన ప్రొఫెసర్ని ఆయన విమర్శిస్తూ, అటు బాపూజీని అంటే మహాత్మా గాంధీని విమర్శిస్తూ మనల్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఆయన చేసినందుకు మన నాయకుడు రాహుల్ గాంధీ ఇది మనకు తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ పార్టీలు ఈ సమస్యను తీసుకొచ్చి పెట్టి మన నాయకులందరికీ గ్రామ తిరిగి ప్రజలందరికీ ఉత్తేజపరిచి ఈ మతపరమైన రాజకీయం చేయవద్దు అనే ఉద్దేశంతో, ఇంకొక మాట చెప్పాలంటే పేద బలైన బడుగు వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉండి ఇన్ని సంవత్సరాలకోలే ఈ రోజు మన 2 పూటలు అన్నం తింటున్నాం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యమాన్ని నేను చెప్పదలుచుకున్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాజ్యాంగం అంటే 10 సంవత్సరాలు చేస్తూ దీంట్లో రకరకాల సమస్యలు పెత్తందారులకి వాళ్ళకు సమర్పించుకున్న ఆలోచన ఉంది. కానీ వీర ప్రజలకు మాత్రం ఏం చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రజలను తీసుకుపోయి మతపరమైన సమస్యలు తీసేసి మేము ఈరోజు ఖచ్చితంగా రేపు రాబోయే రోజులలో బుద్ధి చెప్తామని ఆలోచనతో ఉన్నాం. రేపటి స్థానిక సంస్థల్లో ఈ సమస్యను తీసుకుపోయి మా నాయకులు ప్రజలకు చెప్పి రేపు మళ్ళీ స్థానిక సంస్థల్లో మనమే గవర్నమెంట్ సంబంధించిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ ఎన్టీపీసీ మిలీనియం హాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, పెద్దపల్లి డీసీపీ, మంచిర్యాల డీసీపీ అగడి భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్
సంచాలకులు సునీల్ బాబు, రీసెర్చ్ అధికారి డి వరప్రసాద్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. కానీ పటిష్టంగా మిస్ కాకుండా చూడాలండి. రెండవది కన్విక్షన్స్, ఏసీపీ గారు మీ కేసులలో మీ ఏరియాలో కన్విక్షన్స్ ఏమన్నా అయినాయండి? ఏ కేసులు ఎన్ని? దాంట్లో 24 ఒకటి సార్. ఎక్కువ సార్ ఇప్పుడు ఓన్లీ జనరల్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ ఉన్నాయి సార్. 90% కాంప్రమైజ్. అంటే ఊళ్ళలో జరగదు సార్, తమకు తెలిసిందే ఇదంతా. ఆఖరికి ఏం జరిగింది, అందులో ఒక పోలీస్ వాళ్ళ రిలేషన్ ఎవరో సలహా ఇస్తే ఒక అమ్మాయిని పెట్టుకుంటారు, పాలకిచ్చారు. పాలకిస్తే ఆయన జస్ట్ పాల్గొని కూడా కేసు కోసం పాలించారు. రాత్రి చెప్పాలి వాళ్ళంటే కిషన్ నాయక్ ఇచ్చి ఆయన ద్వారా తమ్ముని అలా కేసు పెట్టించారు. తీరా నేను మా సీ గారు మా ఎస్ఐ గారు పోతే అసలు ఇష్యూ లేదు, చిన్న ముచ్చట తొవ్వది, ఇద్దరు కలిసి కూర్చుంటే అయిపోతుంది. పెద్దవాళ్ళు కూడా సంబంధం లేదు. అక్కడ కూర్చొని ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతుందో అది సెటిల్ చేసినాం, ఓపెన్ చేసిన సార్ కేసు. ఇద్దరు అదనం కూడా ఓపెన్ చేసినాం. ఈయన కూడా చెప్పినది తప్పు కరెక్ట్ కాదు, రేపు చూస్తూ కూడా వేరే అర్థం పోతుంది అని చెప్పడం జరిగింది సార్. ఆస్తి వేస్తారని చెప్పి ఇష్యూస్ అంటే కొన్ని తెలియమంటున్నాయి అనేది. సరే, ఇప్పుడు బీజేపీ రామకుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, అంతర్గా మండల బీజేపీ అధ్యక్షులు బోకుంటి సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాప్ దుకాణాలను సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచిత సన్న బియ్యం అందించబడుతుందని, ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐదు ఆర్ల 30 కిలోలు వస్తాయి. 30ల 25 ఏమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ ఇస్తుంది. 5 కిలోలు మాత్రమే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తారు, బోర్డులు ఏమో మేమే ఇస్తున్నాం మొత్తం అని చెప్పి వచ్చి ఓపెనింగ్లు చేసుకొని బోర్డులు పెట్టుకుంటారు. 6 గ్యారంటీలు ఇయ్యలే ఇప్పటి వరకు. మీ అకౌంట్లలో 2500 వేస్తామన్నారు కదా, వేసిండ్రా? పెన్షన్లు పెంచిండ్రా? తులం బంగారం ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలతో ఇస్తారా? ఏది కూడా లేదు ఇప్పటి వరకు. కానీ కేంద్రం ఇచ్చే ఈ బియ్యాన్ని మాత్రం మేమే ఇస్తామని చెప్తారు. ఇవాళ కేంద్రం ఇవాళ కొత్తగా ఇస్తలేదు. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరుతోటి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని స్కీమును పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తాను. మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని మోడీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చినాక ఈ బియ్యం మేమే ఇస్తామని చెప్పి లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా లోకల్లో, వాళ్ళంతా వచ్చి బోర్డులు ఫ్లెక్సీలు పెట్టుకొని మేమే ఇస్తామని చెప్తున్నారు. కానీ మీకు విషయం తెలిసి ఉండాలి, ఈ బియ్యం ఎక్కడ నుండి వస్తున్నాయి. మీకు స్లిప్పులు ఇస్తారు కదా బియ్యం పోసినాక, అవి దగ్గర పెట్టుకోండి. దాని మీద మోడీ గవర్నమెంట్ ఎన్ని బియ్యం ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అన్నది ఆ చిట్టి మీద ఉంటుంది. మీ కొడుకులో చూపించాలి పోయినాక చదివినప్పుడు. కాబట్టి అందరికి కూడా అవగాహన ఉండాలి దీని మీద. తప్పకుండా మా కార్యకర్తలందరికీ కూడా చెప్తాను, ఎక్కడికక్కడ పోయి మీరు సెంటర్లలో మోడీ ఫోటో పెట్టాలని చెప్పి. మోడీ ఫోటోలు వస్తే అవి లోపల పెట్టేస్తారు. ఏం చేయని వాళ్ళేమో బయట ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. చాలా తప్పి. అందుకోసమే మేము తిరుగుతున్నాము సెంటర్లన్నీ. మీరు కూడా అందరికి చెప్పాలి. నరేంద్ర మోడీ రాలే మాకు వచ్చింది కానీ తిరిగిపోయింది వర్షాలు మళ్ళీ మోడీ ఫోటో పెట్టాలి కదా. ఇప్పుడు ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు బయట. బియ్యం ఇచ్చే నరేంద్ర మోడీ ఫోటో పెట్టారు. మాకు ఇచ్చారు. అమ్మా మీ అందరికి బియ్యం ఎక్కడ వస్తారు, ఎవరిస్తారు, ఏ గవర్నమెంట్ ఇస్తారు తెలుసా? ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గవర్నమెంట్ బియ్యం ఇస్తాను. మరి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటారు షాప్లో. కరెక్టేనా? మోడీ ఫోటో పెట్టాలా? బియ్యం ఏమో మోడీ, పేరేమో రేవంత్ రెడ్డిగా. కరెక్టేనా? తప్పు కదా? మరి అడగాలి కదా మీరు. మోడీ ఫోటో ఏది? అన్నం పెట్టే మనిషి పెట్టి
ఎంతమంది పెళ్లిళ్ళైనా మొరుమూరులా తులం బంగారం ఇచ్చిండా? 1,00,000 రూపాయలతో తులం బంగారం వచ్చిందా? ఆడవాళ్ళందరికీ అకౌంట్లలో పడుతున్నాయా డబ్బులు? 2,500 అంటే ఎవరికన్నా పెన్షన్లు పెరిగినాయా? డబ్బులు అయినాయా? 4,000 ఇస్తారని చెప్తారు కదా. అన్నా మీరు ఇచ్చిండు ఆయన పెట్టిండు, ఏమి లేదు, ఏది రాలేదు. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. పెన్షన్లు పెంచాలా చెప్పిన మాట ప్రకారం మనం అడుగుతలేదు. వాళ్ళే చెప్పారు ఓట్లకు వచ్చినప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పలేదా? 2,500 అకౌంట్లు ఇస్తా అని చెప్పలేదా? ఆడవాళ్ళందరికీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పలేదా? మరి ఏది ఏం చేయలే కదా ఇప్పటి వరకు. మరి మళ్ళీ మోడీ ఇచ్చిన బియ్యం కూడా మాయాన్ని బోర్డులు పెట్టుకుంటే ఎంత బాధ అవుతుంది? మీరు అడగాల ఇవి మోడీ బియ్యం అని వీళ్ళని అడగాలి. ఇక్కడ హక్కు ఉన్నదా? మోడీ బియ్యం పోస్తాడు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీ ఎట్లా పెట్టినావు, మోడీది పెట్టమని అడగాల. మీరు అడగన్నాదా? తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీ ఇస్తాడా మోడీ బియ్యం? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా ఇంకేమున్నది వీళ్ళందరూ తెలిసిందన్న తెలియదా మోడీ బియ్యం? మోడీ బియ్యం ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు కేసీఆర్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఈ తెలంగాణ మోడీ పంపుతాడని ఎవరికి తెలిసేది? బొమ్మ పెడితే తెలిసేది. అందుకే తెలియాలంటే ముందట బొమ్మ పెట్టాలి. పెట్టాలి, అది లేదు. వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. మీకు తెలియాలి, విషయం తెలియాలి. ఇప్పుడు మీకు స్లిప్పులు ఇస్తారు, స్లిప్పులు ఇస్తలేవా? ఎందుకు ఇయ్యాలి కదా మీరు? ఇప్పుడు అందులో స్లిప్ తీసియరా? రిసిప్ట్ చెప్తే మీకు రిసిప్ట్ ఇయ్యాలమ్మా. బియ్యం పోసినాక రిసిప్ట్ ఇస్తే రిసిప్ట్ మీద పేరు ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది బియ్యం మీద అనేది ఉంటుంది. వీళ్ళు రిసిప్ట్లు ఇస్తలేరు, అవి దగ్గర పెట్టుకుంటారు. బయట బోర్డు లేదు, మీకు ఎట్లా తెలవాలి ఇక మోడీ బియ్యం ఇస్తాను? అందుకని మీరు అందరికి చెప్పండి, కంపల్సరీ ఇవాళ పొద్దుగా వరకు మోడీ ఫోటో ఉండాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. నేను మళ్ళీ మనిషిని పంపించాను. మోడీ ఫోటో లేకపోతే మాత్రం మేము వచ్చి కంపల్సరీ వీళ్ళని నిలదీసాడు ఇవ్వాలంతా. మరి బియ్యం ఒకరు పోతా అంటే ఒకరు ఫోటో పెడితే ఒప్పుకుంటామా మేము? కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా 5 కిలోల ఉచిత బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు అంతర్గా మండలంలో అంతర్గా మండల అధ్యక్షుడు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాపుల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఏదైతే మీరు 2 ఏళ్ల కిందట జరిగినటువంటి 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలనిచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి, పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒకటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించి 6 గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం. ఇది ఈ రోజుది కాదు, దాదాపుగా 2000
లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి, ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. వచ్చే 5 ఏళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలెవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వచ్చని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తల్ని కూడా మేము కోరుతా ఉన్నాము, ప్రతి రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం, దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని కార్యకర్తలు నాయకులందరూ రేషన్ షాపులు విజిట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టించాలి దగ్గరుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రధాని ఆవాస్ అన్న యోజన కార్యక్రమం కింద సన్నబియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల చొప్పున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే కేవలం 1 కిలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మనిషికి ఇచ్చేటటువంటి 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యము మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తే కేవలం 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రగల్భాలు ఫోటోలకు ఫ్లెక్సీలకు ఇక్కడ ఫోజులు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి రేషన్ షాపుకు వెళ్ళి విజిట్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కందుల సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో పలు రేషన్ షాపులు మేము సందర్శించి అక్కడ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు విషయం మేము తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కొంచెమైనా సిగ్గుండాలని చెప్పని ఈ సందర్భంగా మేము అంటూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం. మీరు కేవలం ఒక్క కిలో మాత్రమే ఇచ్చుకుంటూ ఇక్కడ ఓపెనింగ్లు చేసుకుంటూ ఇక్కడ ఏదో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు కరెక్ట్ నిజమైనటువంటి నిజాయితీదారులు, మీ దగ్గర నీతి నిజాయితీ ఉంది అని అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ అవి నెరవేర్చి ఆ నెరవేర్చడంలో భాగంగా ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలను హైజాక్ చేసి మేమేదో ఇచ్చుకుంటామని చెప్పని మీరు ఫోటోలో ఫోజులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి రేషన్ షాప్ డీలర్ కూడా మేము చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్గా దయచేసి మీ యొక్క రేషన్ షాపులో మోడీ గారి బొమ్మ పెట్టే విధంగా మీరు ఖచ్చితంగా మీ అధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పని తెలియజేస్తూ ఇటువంటి ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. గోదావరిఖండ్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బలహీన వర్గాలు రాజకీయంగా విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగాలని రేవంత్ రెడ్డి ఆలోచన చేసి 1931లో జరిగిన కులగణన తర్వాత ఇప్పటి వరకు కులగణన జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందడుగు వేసి కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందన్నారు. వెల్కమ్ బ్యాక్. దళితులు బీసీలు ఇవాళ మాయ మాటలు చెబుతూ అసెంబ్లీలో కూడా బీజేపీ టీఆర్ఎస్ మేము మద్దతు అని ఢిల్లీ పోరాటానికి రాకుండా ఢిల్లీకి వెళ్ళి బీసీలకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఇవాళ భారతదేశంలో దాదాపు 3వసారి అధికారంలో ఉండి బీసీ అని చెప్పుకునే స్వయంగా మోడీ ఇవాళ బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా దీనిని ఒత్తివేసే కార్యక్రమాలు చేస్తూ తిరిగి ఇవాళ
ఉద్యమాన్ని మొదలుపెట్టినాం. గౌరవ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇతర పార్టీ నాయకులను దేశం వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. మీ ద్వారా ఈ జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకుడిని, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న బీసీ బలహీనులు, మరి అలా వర్గీకరణ పూర్తి చేసినటువంటి బహుజనులను కలిసి రండి, కలిసి పోదాం. ఇవాళ గాంధేయవాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ప్రజా సంక్షేమాన్ని తీసుకొని ముందుకు పోతున్న మనమందరం కలిసి ముందుకు పోదాం. ఇవాళ మనకు వ్యతిరేకంగా వస్తున్న దొరలు ఏదైతే కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో వారిని బీజేపీ వారు ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని ప్రైవేటు పరుని చేయడానికి బ్రిటిషులను మర్పించే విధంగా బలహీనలను అణగదొక్కే కార్యక్రమంలో మరి ఏ రోజైతే స్వతంత్రం కొరకు అందరం కలిసి పోరాటం చేసినామో ఇలా బలహీనుల గురించి పోరాటం కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. మన హక్కులను సాధించే వరకు పోరాటానికి సిద్ధంగానని మీ ద్వారా పిలుపునిస్తున్నాం. శ్రీ భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఎఫ్సీఏ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ ప్రారంభించారు. సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు చాలా అవసరమని అన్నారు. ఎండలు ఎక్కువగా ఉండడం మూలంగా అవసరాల నిమిత్తం బయటకు వెళ్లేవారికి చలివేంద్రాల ద్వారా దాహాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన భగవతి యూత్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో ఒల్లొల సురేష్, సతీష్, మామిడాల చంద్రయ్య, కిషన్ రావు, ఆడేపు పరందాములు తదితరులు పాల్గొన్నారు. ఎవరు పోలే ఫస్ట్ తర్వాత ఆయన చేస్తారు. సార్ ఒక్కసారి ఇది చూడండి సార్, అది ఇచ్చేటప్పుడు అదే ఒక బాధ్యత పెట్టారు. చంద్రమోహన్ గారు పోయండి. లోపల రమ్మని రవి ఎన్నుకున్నాను అందరూ అమ్మారా అప్పుడే అడగచ్చు అందరూ రైట్ అదే నాకు అన్నొక్కడే ఎంతమందికి మీతో ఇప్పించి మీకే పోతే
పెద్ద పట్టేలు వస్తాడు శ్రీనివాస లాడ్జీ ఒకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎన్టీపీసీ టౌన్షిప్ ఏరియాలో ఎఫ్సీఐ జంక్షన్లో భగవత్ యూత్ ఆధ్వర్యంలో మంచినీరు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రవి మరియు అతని తరఫున అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ముఖ్యంగా అన్నం లేకపోయినా మంచిది, కానీ నీరున్నట్టయితే బతకచ్చు. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఖచ్చితంగా రూరల్ బ్యాంకుల నుంచి లక్ష వారు ఎవరైతే ఉన్నారో వారికి సరైన సమయానికి వాటర్ కావాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినందుకు అందరికీ అభినందిస్తున్నాము. అలాగే ఈరోజు మన పక్కనే ఎక్స్ జంక్షన్ దగ్గర ముందు ఆర్టీసీ బస్ స్టాప్ అనేది రన్నింగ్లో లేకుండా దాన్ని ఈ మధ్య కాలంలో ఒక 3-4 డేస్ బ్యాక్ మేమే దాన్ని ఏర్పాటు చేసేసి దాన్ని బస్సు అక్కడ ఆగే సౌకర్యాన్ని కూడా కల్పించాం. అక్కడ ఎవరైతే ప్రయాణికులు కూర్చుంటారో వారికి కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ క్రాస్ రోడ్ ఏరియాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మన రామగుండం ప్రాంతంలో రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. అందువలన మా వంతు కృషిగా చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. అనంతరం మజ్జిగ పంపిణీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. సన్నబియ్యం పంపిణీతో పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో మంగళి కిట్టు స్వప్నల ఇంటి వద్ద కిట్టు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. కిట్టు కుటుంబ సభ్యులను కలెక్టర్ సన్నబియ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం పంపిణీతో మా కుటుంబం సంతోషంగా ఉందని కిట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మెంబర్షిప్ 6 మెంబర్స్ ఉన్నారు కదా, 18 కేజెస్ రావాలి. ఎంత వచ్చింది ఇప్పుడు? 18 కేజెస్. ఎక్స్ట్రా మెంబర్ ఎవరు? చిన్నపిల్లలు. నీళ్ళు తగ్గించుకోవాలి. వాటర్ వేసడాన్ని బట్టి కూడా మనకి ఈ సన్న బియ్యం కూడా ఇంకా సామర్థ్యం. చిట్టి తింటా మీరేం చేస్తారు? ఇది థెరపిస్ట్ చేస్తున్నారు. 2000 నుంచి చేస్తాను. కాటా చిన్నగుంట. ఒకటి పెద్ద లారీ వచ్చేసి నాకు ఒక్కసారి ఒకటి 100 క్వింటాలు చేసి ఒకటే రోజు అప్పటికే షాప్ అయిపోతుంది.
ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్నబియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ. డబుల్ బెడ్రూమ్ల మౌలిక వసతుల కల్పన కోసం 3,50,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు నిరాశ మిగిలిందని, కేవలం డ్రాలు తీయడం తప్ప డబుల్ బెడ్రూమ్లను అసంపూర్తిగానే మిగిల్చారని ఆరోపించారు. ఎప్పుడైనా రాత్రి నువ్వు తొందరగా మీటింగ్ బండి కొడుకుని వెళ్ళిపోయాను. అప్పుడే ఆయన చెప్పిండు రాత్రి 10:30కు ప్రెస్ మీట్ ఏమని చెప్పిండు. నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో విధ్వంసమైన సందర్భం మన అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పేదవాళ్ళను మోసం చేసిన సంగతి కూడా రామగుండం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రామగుండం నియోజకవర్గంలో ఎక్కడ ఇవ్వలేదనే సంగతి కూడా పేద ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేవలం డ్రాలు తీసుడు, పేదవాళ్ళను మోసం చేసుడే టీఆర్ఎస్ పనిగా పెట్టుకున్నది. కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ డ్రాలు తీసి మోసం చేసినప్పటికీ కూడా వాళ్ళకే ఇండ్లు కేటాయించాలి, వాళ్ళకి ఇవ్వాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు ఆ రోజు ఎన్టీపీసీలో లబ్ధిదారులందరికీ కూడా డ్రా తీసేసి వాళ్ళకు ఎవరి అయితే పేర్లు ఉన్నాయో వాళ్ళకే ఇల్లు కేటాయించడం కూడా జరిగిన సంగతి మీరు అందరికీ కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు అసంపూర్తిగా ఉండి కనీసం అక్కడ నిల్వ నీడ లేకుండా ఓన్లీ ఇండ్లు కట్టి మాత్రమే వదిలేస్తే అక్కడ కనీసం రోడ్డు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కనీసం కరెంటు ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఉండేటందుకు అనువుగా ఏది కూడా లేకపోవడం వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబు గారిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్గా పెద్దపల్లి జిల్లా మొత్తానికి దాదాపుగా 10,50,00,000 రూపాయలు కేటాయించి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా రామగుండం అర్బన్కు సంబంధించి 670 ఇండ్లకు 3,50,00,000 రూపాయలు దాదాపుగా ఓన్లీ అర్బన్కు కేటాయించడం జరిగింది. ఈ అర్బన్లో ఉన్న ఇప్పుడు 670 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంట్ సరఫరా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా పూర్తి చేసేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నదనేందుకు ఇంతకుముందు మా సోదరుడు చూపెట్టిన జీవో చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఈరోజు డిసెంబర్ నెలలోనే మనకు జీవో రావడం జరిగింది. కానీ డబ్బులు అలొకేషన్ అయినాక మాత్రమే దాని మీద మాట్లాడదామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడంతో ఇన్ని రోజులు ఆగినాం. ఇప్పుడు డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి టెండర్ కాల్ఫర్ చేశారు. ఆ టెండర్ కూడా ఈ మధ్యలోనే ఈ వారం 10 రోజులలో ఎవరికి వస్తే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే రామగుండం నియోజకవర్గం మొత్తంలో రోడ్లు, డ్రైనేజీలు ఏ గల్లీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు లక్ష్మీనగర్ కావచ్చు, లేకపోతే అడ్డగుంట కావచ్చు, ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీ ఏరియాలలో కావచ్చు, లేకపోతే ప్రతి డివిజన్లో
కూడా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎంత స్పీడ్గా జరుగుతూ ఉన్నదో రేపు డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్ళేటందుకు కూడా అంతే స్పీడ్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కరెంటు వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో చేపించి వాళ్ళందరికీ ఆ ఇళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద చాలా సీరియస్గా డబ్బులు శాంక్షన్ చేయించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ శ్రీధర్ బాబు గారిని, గౌరవ భట్టి గారితో మాట్లాడేసి ఆ డబ్బుల విషయంలో పూర్తిగా వెంబడి శాంక్షన్ చేయించి ఈరోజు తీసుకొచ్చిన సందర్భం రామగుండం ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు ఇవ్వకున్నా, ఒక్కరికి కూడా లాభం చేకూర్చకున్నా ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అల్లుడేస్తే ఎక్కడ ఉంటాడు, బిడ్డేస్తే ఎక్కడ ఉంటుంది, కొడుకు అని చెప్పేసి పేద ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడి అధికారంలో ఉన్నన్ని రోజులు వాళ్ళ అహంకారంతో ఒక్కరికి కూడా పేదవాళ్ళకు న్యాయం చేయకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో గత 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ముందుకెళ్తున్న సందర్భాన్ని మళ్ళీ కూడా ఇప్పుడు రిపీట్ చేసి ఈరోజు రామగుండం నియోజకవర్గం మొత్తానికి కూడా దాదాపుగా అర్బన్ రూరల్ కలిపి 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భం ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని ఫలాలు అనేది కనీసం ఒక 6 నెలల నుంచి సంవత్సర కాలం పడుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక ఇల్లు కట్టాలంటేనే ఈరోజు పునాది స్టార్ట్ చేస్తే దాని ఇల్లు పూర్తయ్యే వరకు ఒక సంవత్సర కాలం పడుతుంది. మేము ఈ పనులన్నీ స్టార్ట్ చేసి కేవలం 4 మాసాలే అవుతున్నాయి. ఈ 4 మాసాల నుంచి సంవత్సరం తిరిగే లోపల రామగుండం ముఖ చిత్రాన్ని మొత్తం మార్చేందుకు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతి డివిజన్లో ఎక్కడికక్కడ ఆ డివిజన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ డివిజన్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు కూడా తీసుకెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఆ తీసుకెళ్లిన సమస్యలను ఎప్పుడు కూడా దానికి సంబంధించిన అధికారులతోటి, అది మున్సిపల్ అయితే మున్సిపల్, లేకపోతే ఆర్ఎండ్బి అయితే ఆర్ఎండ్బి, పంచాయతీరాజు లేకపోతే ప్రభుత్వం, ఎవరికి ఆ దగ్గరికి పోవాలో వాళ్లకు లేఖలు రాసి ఆ లేఖల ద్వారా ఆ ఫండ్స్ను శాంక్షన్ చేయించుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజలకు ఆ ఫలాలు అందే విధంగా చేస్తా ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కూడా 6 నెలల కాలంలో, ఇవాళ నుంచి 6 నెలల కాలంలో దీనికి సంబంధించిన మిగతా పనులన్నీ కూడా పూర్తి చేయించి అందరికీ పూర్తిగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గౌరవ ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పక్షాన నమస్కారాలు. మరి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కోసం 24 గంటల్లో 18 గంటలు కష్టపడుతున్నాడు. మరి ఈ నిరుపేదల కోసం ఏదో ఒకటి చేయాలనే విషయం మీద మరి ఇంతకుముందుకే ప్రెస్ సోదరులకు చెప్పడం జరిగింది. 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేట్ స్కూలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని లక్షల రూపాయలు ఆల్రెడీ బ్యాంకులో డిపాజిట్ అయినాయి. దాదాపుగా లక్షన్నర చూశారు. 34 కోట్లతో ఎంత మంచిగా చేస్తుండో మేము అందరూ చూస్తున్నారు. దానిలోని భాగంగా ముఖ్యంగా ఈరోజు 670 డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాటి కోసం ఆ నిరుపేదలు కష్టపడుతున్నారని చెప్పి గమనించి శ్రీధరబాబు గారి సహకారంతో డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నిధులు మంజూరు చేసుకొని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన జీవో ప్రతినిధులు వదిలిపెడుతున్నాము. మరి పూర్తి స్థాయిలో మొత్తం 7,84,00,000 రూపాయలు ఓన్లీ 670 డబుల్ బెడ్రూమ్ల కోసమే తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నీటి సరఫరా కొరకు, పైప్ లైన్ల కొరకు 3,10,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. 3,50,00,000 రూపాయలు ఆర్ఎండ్బికి సంబంధించిన ఆర్ఎండ్బి కేటాయించడం జరిగింది. వీధి దీపాల కోసం ఎన్పిడిసిఎల్ సంబంధించిన డిపార్ట్మెంట్కు 1,24,77,000 రూపాయలు కేటాయించడం జరిగింది. మొత్తం 7 కోట్ల రూపాయలు కేవలం 670 డబుల్ బెడ్రూమ్ల కోసమే కేటాయించడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఈ రాము నిజ ప్రజలందరూ కూడా ఇప్పటికే దాదాపుగా 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు అడిషనల్గా నిరుపేదలు కష్టపడుతున్నారు అనే విషయం మీద వాళ్ళకు బెడ్రూమ్ నంబర్ కేటాయించినప్పటికీ కూడా అక్కడ నీటి వసతులు లేక, పైప్ లైన్ లేక బాధపడుతున్నారని గమనించి యుద్ధ ప్రాతిపదికంగా
సీఎంని కలిసి 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఆ లబ్ధిదారులకు మంచి చేసే విధంగా పూర్తి స్థాయిలో వాళ్ళకు తాళం చేయి ఇచ్చేందుకు కూడా మొత్తం అన్ని హంగులతో సహా ఇచ్చేందుకు కూడా ముందుండాలని చెప్పి మరి రామగుండం నియోజకవర్గంతో కూడా ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడే రాజ్ ఠాకూర్కు కార్మికులు కానీ ప్రజలు కానీ యువత కానీ అందరూ కూడా ఆయన చేసే అభివృద్ధిలో భాగంగా తన వంతు మీ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీజీజీ ఎన్సీఓ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉద్యోగులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండంలో 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేందుకు ఎమ్మెల్యే తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉంది. రామగుండంలో ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. దాదాపు రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ. అన్న ముళ్ళకాలంటే లేడీ తీసారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా లేడీస్ పక్కన అదేనా అధికారులు, జెన్కో కార్మిక బంధువులు, జెన్కోలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి రామగుండం బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అభిమానం నాతో ఎప్పుడు ఉంది. నన్ను ఆశీర్వదిస్తూనే వస్తా ఉన్నారు. ఈరోజు శాసనసభ్యునిగా అవకాశం కల్పించారు. ప్రజలది ఎప్పుడో నిజాం ప్రారంభించింది. మళ్ళీ చాచా నెహ్రూ 62 మెగావాట్ల తర్వాత దేశానికి వెలుగునిచ్చిన మన ప్రాంతాన్ని గత ప్రభుత్వం చీకటిమయం చేసింది. ఆ రోజు నుంచి కూడా అనేక పోరాటాలు చేసినాం. అందరూ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు అక్కడ రావడం, దాన్ని సందర్శించడం, తర్వాత దీక్షలు చేయడం. నేను, నాతో పాటు వేణన్న, శ్రీధర్బాబు గారు, జీవన్ రెడ్డి గారు కూడా దాంట్లో పాల్గొనడం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే నాకు 1:800 కావాలని పట్టుబడి పోరాటం చేస్తూనే ఉన్నా. రాజ్ ఠాకూర్ అనగానే అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, అపోజిషన్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కరు కూడా నన్ను చూస్తేనే సింగరేణి, రామగుండం విద్యుత్ ప్లాంట్ 1:800 మాట్లాడుతూ ఉంటారు. నీ 1:800 అయిపోయిందా అని ప్రతిపక్ష వాళ్ళు అడుగుతారు. ఎప్పుడు చేస్తున్నావు అని అడుగుతారు. మా వాళ్ళు సీఎం కనబడగానే నన్ను సతాయించగా నీకు గ్యారంటీ చేస్తామని చెప్తారు. బట్టి విక్రమార్క అయితే చేస్తున్నా అని ఊరు తిరిగి ప్రచారం చేయవా, మేము చేస్తున్నామని చెప్తారు. ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. త్వరితగతిగా 1:800 పవర్ ప్లాంట్ రామగుండంలో ఏర్పాటు చేస్తాం. ఇదే నా జీవిత లక్ష్యం. ఇవాళ 1:800తో పాటు 3:800 ఎన్టీపీసీ తెలంగాణలో మనకు వచ్చిన హక్కు. మోడీ కాదు, కేసీఆర్ కాదు, తెలంగాణ విభజనలో వచ్చిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ కేసీఆర్ 2:800కు మాత్రమే పీపీఎస్ మన రాష్ట్రానికి వద్దన్నాడు. ఈ ప్రభుత్వం కూడా వద్దు అన్నది. కానీ స్థానిక బిడ్డగా ఇది మనకు వచ్చిన హక్కు అని నేను శ్రీధర్ బాబు గారి సహకారంతో బట్టి గారిని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని
ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవాళ ఎన్టీపీసీ 3x800 కూడా 45,000 కోట్లతో మనమే తెచ్చినామని గర్వంగా చెప్తున్నా, మీరు కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు మేడిపల్లిలో 500 మెగావాట్స్ పంపింగ్ స్టోరేజ్ ప్లాంట్ని కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించిన, అదొక 5,000 కోట్లతో. ఇవి మొత్తం కలిసి రేపు గ్రౌండ్ అయితే 55,000 కోట్లతో ఒక పవర్ హబ్గా రామగుండం దేశానికి ఉండే విధంగా ఈరోజు మీరందరూ నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు ఈ రామగుండం ప్రాంత నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వంగా, మా వాడు ఎప్పుడో నిజాం ఆలోచించిండు, ఎప్పుడో మొరార్జీ దేశాయ్ వచ్చిండు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ 5x800 ఇచ్చిండు, ఈరోజు తెచ్చిండు పెట్టిండు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇవాళ మావాడు రాజ్ ఠాకూర్ అనే విధంగా గర్వపడేటట్టు పనిచేస్తున్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నా. మీకు తెలుసు, ఇది పెట్టేటప్పుడు చాలామందికి ఏ రకంగానే పెట్టాలని సింగరేణి జన్గోదార అనుకున్నాం. ఆవేశపడ్డారు మన వాళ్ళందరూ, చాలామంది చేతగాని కొంతమంది దద్దమ్మలు దాని మీద కూడా బురద జల్లే పనిచేసారు అపోజిషన్ వాళ్ళు. కానీ ప్రభుత్వానికి ఆ ఒప్పించే కార్యక్రమంలో ఒక జెన్కో కార్మికుడు బిడ్డగా పుట్టిన నేను జెన్కో ద్వారానే రావాలనుకుంటున్నాను. అట్లా అని చెప్పి సింగరేణికి సంబంధించిన కుటుంబ సభ్యుడైన నేను దాన్ని కూడా భాగస్వామ్యం కావాలనుకుంటా. సింగరేణితోటి ప్రత్యేకంగా ఇవాళ పంపింగ్ స్టోరేజ్ చేద్దాం, జెన్కో ద్వారా దీన్ని చేద్దాం, దీనికి కావాల్సిన నిధులు ఏర్పాటే అవకాశం ఉందని చెప్పి పదే బట్టి విక్రమార్క గారికి చెప్పడం, ఎనర్జీ మినిస్టర్గా ఫైనాన్స్ మినిస్టర్గా వారు అధికారులను పురమాయించి ముఖ్యమంత్రి గారు 100% నాది బాధ్యత అని చెప్పి ఇవాళ జెన్కో ద్వారా కట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యాచరణను తీసుకొని ముందుకు పోతామనే అంశాన్ని మీ అందరు తెలియజేస్తూ, జవాబు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీరు తీసుకోండి. అభివృద్ధి సంక్షేమం వైపు ఆలోచన నేను చేస్తా. ఈరోజు రాజ్ ఠాకూర్ మీ అందరి కుటుంబ సభ్యులు, అదే మాదిరిగా ఈరోజు శ్రీధర్ బాబు గారు ఒక సోదరుడిగా, నన్ను రేవంత్ రెడ్డి గారు చిన్ననాటి నుంచి కుటుంబ సభ్యుడిగా, ఈ ప్రాంతం తెలిసిన వ్యక్తి, మీకు ఎవరికి తెలియదు ఆయన గురించి. 1998లోనే రామగుండంలో మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తే పోటీ చేసినప్పుడు ఆయన వచ్చి రామగుండంలో ఉండేవాడు. మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు రామగుండం అన్నా, రామగుండం పౌరదన్నా, ఎన్టీపీసీ అన్నా, సింగరేణి కార్మికుడన్నా, ఈ ప్రాంతంలో ఇళ్లపల్లి ప్రాజెక్టు నుంచి ఏ రకంగా నీళ్లు పోతాయన్న అంశం ప్రతిదీ కూడా తెలిసిన వ్యక్తి. బట్టి గారు స్వయంగా ఇక్కడ పాదయాత్ర చేసి తెలుసుకున్న వ్యక్తి. మన మనోభావాలు, మన భావోద్వేగాలు, మన యొక్క ఎమోషనల్ టచ్ ఉన్న ఈ పవర్ ప్రాజెక్ట్ తీసుకురావడానికి నాకు సహకరిస్తూ నిరంతరం ఈ ప్రాంతానికి అందరికీ సుపరిచితులైన మన నాయకుడు శ్రీధర్ బాబు గారు, నేను ఎన్నిసార్లు అడుగుతా ఉంటే అన్నిసార్లు నాతో పాటు వచ్చి ముఖ్యమంత్రిని, మా వాడు నిద్రపోతలేడు, ఆరోగ్యం పాడైతుంది, 24 గంటలు తిరుగుతూ ఉన్నాడు, పూర్వం విన్నాం తపస్సు చేసిన ఋషులు ఉంటారు, ఆ రకంగా మా వాడు పవర్ ప్లాంట్ అని నన్ను నిద్రపోనిస్తలేడు. మీరు లేకపోతే నేను కానీ ఆయన కానీ విజయరమణరావు కానీ మా ప్రాంతానికి పోలేం. ఏదైనా చేసుకుంటాడు, అవసరం అనుకుంటే సెక్రటరేట్ మీదకి దొరుకుతా అంటున్నాడు. మనం చేయాల్సిందే అని చెప్పి ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పి, బట్టి అనేటైన ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటారు, కానీ బట్టి విక్రమార్క గారు అంత ఈజీగా దేనికి ఒప్పుకోరు. చాలా పకడ్బందీగా
ప్లాన్గా మాట ఇస్తే ఆ ఇండస్ట్రీ ఖచ్చితంగా నడవాలి అనే చాలా దూర ఆలోచనతో ఆయన చేస్తారు. ఖచ్చితంగా ఇది చేసడానికి ప్రయత్నం అయితే శక్తి వంచన లేకుండా నా శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సాధిస్తామన్న విషయం తెలుసు. మీ అందరికీ శుభాకాంక్షలు. చెరుకో వారికి కొంచెం భయం ఉండే, సింగరేణి వాళ్ళు వస్తే మేము ఇక్కడ ఉంటామో ఉండమో, ఉద్యోగాలు ఉంటాయో ఉండయో, ఈ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది చెప్పి అప్పుడు కూడా మాట ఇచ్చిన. ఇక్కడ పనిచేసిన వాడు ఎవడు పోడు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జెన్కోదే ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా జెన్కో అప్పుడు అనుకున్నాం. మీకు తెలియని విషయం చెప్పాలంటే చాలామందికి మీ దాంట్లో అసోసియేషన్లో కూడా ఒక తప్పుడు సమాచారం ఉండే. సింగరేణి కేవలం నిధులు మాత్రమే వాడుకుందాం అనుకున్నారు. అడ్మినిస్ట్రేషన్ అంతా జెన్కోనే అనుకున్నారు. ఇప్పుడు అది కూడా లేదు, జెన్కో ద్వారానే చేస్తున్నారు. ధన్యవాదాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na